నిన్న ఒక మాతృమూర్తి నుంచి ఫోన్ వచ్చిందండి. ఆమె మాటల్లో నిజంగా ఎంత ఉత్సాహం ఉందో అంత ఆప్యాయత కూడా ఉందండి. సార్ నమస్కారం, నా పేరు బలానా, మీ వీడియోలు అవి చూస్తూ ఉంటాను, నేను చాలా బాగుంటాయి. మా ఇంటికి వచ్చి మాతో మాట్లాడుతున్నట్టుగానే ఉంటాయి మీ వీడియోలన్నీ కూడాను. ఒక వీడియోలో మీరు చాలా అద్భుతమైన విషయాన్ని చెప్పారు సార్. దాని గురించి నేను కూడాను ఈ మధ్య తీవ్రంగా ఆలోచించడం మొదలుపెట్టాను. అది చెప్పడానికే ధైర్యం చేసి మీకు ఫోన్ చేస్తున్నాను అని అందండి. నేను చెప్పా, అదేంటమ్మా, ప్రతి వీడియోలో కూడాను నేను చెప్తాను కదా, హాయిగా నాతో మాట్లాడొచ్చు అని, నా ఫోన్ నెంబర్ కూడా ఇస్తూ ఉంటాను కదా, ఇబ్బంది ఏం లేదు, చెప్పండి అని అన్నానండి. అంటే ఆమె ఏమందంటే, మీరు చెప్పిన విషయం ఏంటంటే నో ఏజ్ ఈజ్ లేట్ టు స్టార్ట్. అంటే జీవితాన్ని ఎక్కడి నుంచైనా సరే అద్భుతంగా మొదలుపెట్టచ్చు అని చెప్పారు. బాధ్యతలు ఏమీ లేవు సార్. పిల్లలు కూడాను బాగా సెటిల్ అయ్యారు, 2 మగ పిల్లలు. అసలు డబ్బుకు కూడాను ఏ విధమైన ఇబ్బంది లేదు. కాకపోతే దాదాపు 5-6 ఏళ్ల నుంచి ఒక కోరిక మిగిలిపోయింది సార్. మీకు చెప్పి ఒక్కసారి ఆ కార్యక్రమంలోకి దిగుదామని అనుకుంటున్నాను. అంటే చెప్పమ్మా, ఏంటి అసలు నువ్వేమనుకుంటున్నావు అని అంటే ఆమె చెప్పిందండి, నేను వంటలు చాలా బాగా చేస్తాను సార్, చాలా రుచిగా చేస్తాను. కొంతకాలం నేను ఉమ్మడి కుటుంబంలో ఉన్నాను కాబట్టి మా అత్తగారి దగ్గర నుంచి కూడాను నేను రకరకాల వంటలు అవి నేర్చుకున్నాను. మా పిల్లలు కూడాను మెచ్చుకుంటూ ఉంటారు. అప్పుడప్పుడు నేను సరదాగా ఒక 5-6 పిలిచి మా అపార్ట్మెంట్లో ఏదో బర్త్డే అనో ఏదో కారణం చెప్పేసి సరదాగా ఒక 5-6 రకాలు చేసి వడ్డిస్తూ ఉంటాను. వాళ్ళు కూడా మెచ్చుకుంటూ ఉంటారు. వాళ్ళు మెచ్చుకున్నారని కాదు, కానీ ఎందుకో నా వంట మీద, నా రుచి మీద నాకు చాలా నమ్మకం సార్. మరి నేను కూడాను మీలాగా వీడియోలు చేయాలనుకుంటున్నాను, రకరకాల డిషెస్ని ప్రిపేర్ చేసి, అది చెబుదామని ఫోన్ చేశాను సార్ అని అందండి. నేను చెప్పా, చాలా మంచి ఆలోచనమ్మా, అయితే 1-2 విషయాలు చెప్తాను, గుర్తుపెట్టుకో, అంతకంటే ఏం లేదు అంటే చెప్పండి సార్ అని అందండి. నేనేం చెప్పానంటే, ఏ పని చేయాలన్నా ఉత్సాహం ఉండాలమ్మా, నెంబర్ 1. నెంబర్ 2, ఉత్సాహానికి వయసుకి ఏమాత్రం కూడాను సంబంధం లేదు. ఎందుకంటే 70, 50, 80 దాటిన తర్వాత కూడాను అద్భుతాలు చేసిన వాళ్ళు ఈ ప్రపంచంలో చాలామంది ఉన్నారు. నీకు ఒక ఆలోచన వచ్చింది అంటే అది అందరికీ ఎందుకు రాలేదు, నీకే ఎందుకు వచ్చింది అంటే నువ్వు సమర్థురాలు కాబట్టి భగవంతుడు నీకు ఆలోచన ఇచ్చాడు, దాన్ని గట్టిగా పట్టుకో, ఇబ్బంది ఏం లేదు. చక్కగా వీడియోలు అవి చెయ్యి. మరి కొంత టెక్నాలజీ అవసరమవుతుందేమో, ఎందుకంటే ఒక వంటకం ప్రారంభించినప్పుడు ఒక అరగంట పడుతుంది కదా, దాన్ని 7-8 నిమిషాల్లో 10 నిమిషాల్లో కుదించాలి. అంటే మా కోడలికి ఎడిటింగ్ అది బాగా వచ్చింది, ఆమె హెల్ప్ చేస్తుంది అంటే నేను చెప్పా, అది పెద్ద సమస్య ఏం కాదమ్మా, 4 రోజులు నేర్చుకుంటే నువ్వే బ్రహ్మాండంగా ఎడిటింగ్ అది చేస్తావు, కాబట్టి నీ వంట మీద నీకు చాలా అపారమైన నమ్మకం ఉంది కాబట్టి నువ్వు మొదలుపెట్టు, అంతే, ఇంకా ఆలస్యం చెయ్యొద్దు అని చెప్తూ ఇంకొక మాట కూడా చెప్పాను. అదేంటంటే, చాలామంది చూడాలని, సబ్స్క్రైబర్స్ రావాలని మటుకు ఎట్టి పరిస్థితుల్లో కూడాను అనుకోవద్దమ్మా. ఎందుకంటే నువ్వు చేసేది చేస్తూ ఉంటే నీకు రావాల్సింది ఏదో వస్తూ ఉంటుంది, అప్రిసియేషన్ కానీ, లేకపోతే వ్యూయర్స్ కానీ, సబ్స్క్రైబర్స్ కానీ వస్తూ ఉంటాయి. అసలు వాటి కోసం చేయొద్దు, ఫస్ట్ నువ్వు ఆత్మసంతృప్తి కోసం చెయ్యి అని చెప్పానండి. నేను చెప్తూ ఉంటే ఆమె చెవులు రెక్కించి విందండి. అసలు వింటున్నదా లేదా అని డౌట్ వచ్చి, అమ్మ వింటున్నావా అంటే, వింటున్నాను సార్, ప్లీజ్ కంటిన్యూ అని అందండి. నేను ఇంకో విషయం చెప్పానండి ప్రత్యేకంగా. అదేంటంటే, ఇప్పుడు ఇంజనీరింగ్ చేసిన ఆడపిల్లలు, అట్లాగే పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన ఆడపిల్లలు కూడాను వివాహాలకు సిద్ధంగా ఉన్నారు, కానీ వాళ్ళకి వంట రాదు. అందువలన వివాహం చేసుకున్న తర్వాత వాళ్ళు వాళ్ళ హస్బెండ్స్తో అసంతృప్తికి గురవుతున్నారు.
దానికి కారణం కూడా ఉంది. అదేంటంటే ఈ మగపిల్లలు ఉద్యోగాలు చేస్తూ ఎక్కడ పడితే అక్కడ తింటూ ఉంటారు, అమ్మ వంటని మిస్ అయిపోతూ ఉంటారు వాళ్ళు. అందువల్ల వివాహం చేసుకోగానే వాళ్ళ మనస్సుల్లో మెదిలేది ఏంటంటే హాయిగా ఇంటి భోజనం చేయొచ్చు అని. అది గనక ఆడపిల్లలకు గనక చేత కాకపోతే అసంతృప్తి ఉంటుందమ్మా ఆ కుటుంబంలో. కాబట్టి ఒక పని చెయ్యి, చదువుకున్న పిల్లల్ని, పెళ్ళిళ్ళకి సిద్ధంగా ఉన్న ఆడపిల్లల్ని ముఖ్యంగా పట్టుకొని మీ అమ్మాయి అనుకో, భుజం చేసి కబుర్లు చెబుతూ హాయిగా డిషెస్ ప్రిపేర్ చేసేసాయి. పెద్దగా వస్తే వచ్చాయి, కాకపోతే ఎడిటింగ్ చేసుకోవచ్చు అని చెప్తూ, అలాగే ఇంకొక మాట కూడా అన్నాను. అదేంటంటే హాయిగా మాట్లాడమ్మా, వంట గురించే మాట్లాడద్దు, వేరే విషయాలు మాట్లాడుతూ ఇదిగో మనం ఇవాళ ఈ వంట చేయబోతున్నాము అని చెప్తూ సరదాగా వీలైనంత వరకు అమ్మాయి చేత చేయించు, అలాగే నువ్వు కూడా చేస్తూ ఉండు. అమ్మాయికి చెప్పాలి, ఒక వీడియో నువ్వు చేసావంటే ఆ అమ్మాయికి ఆ వంటకం, ఆ డిష్ ప్రిపేర్ చేయటం చేత కావాలి. అలాగా నువ్వు నేర్పించినట్టుగా చెయ్యమ్మా, వీడియోలు మంచి ప్రజాదరణ పొందుతాయి, ఇబ్బంది ఏం లేదు. ఎందుకంటే నీ మాటల్లో చాలా ఉత్సాహం ఉందమ్మా, చాలా ఉత్సాహం ఉంది. మరి నాకు ఎందుకు ఫోన్ చేసేవో కానీ నేను మటుకు మనసారా ఆహ్వానిస్తున్నాను. చెయ్యమ్మా, ఇబ్బంది ఏం లేదు. దేని గురించి పట్టించుకోవద్దు, మంచిగా స్క్రిప్ట్ రాసుకొని చెయ్యి. నువ్వు కనపడాలని ఏమీ లేదు. అమ్మాయి చేతి చేయిస్తూ ఉంటే కెమెరా ఆ అమ్మాయి చేతుల మీద డిష్ మీద పెడుతూ ఉంటే వెనక నుంచి కూడా నీ స్క్రిప్ట్, నీ వాయిస్ నువ్వు ఇవ్వచ్చు, అప్పుడప్పుడు నువ్వు కనపడుతూ ఉండొచ్చు. ఇది 4-5 వీడియోలు చేసిన తర్వాత అప్పుడు అమ్మాయ ఈ వీడియో బాగా వచ్చింది అని అనుకుంటేనే రిలీజ్ చెయ్యి. ఇలా నీ ప్రయాణాన్ని కొనసాగించు. నార్త్ ఇండియన్ డిషెస్ కూడా చేస్తానంటున్నావు కదా, చెయ్యమ్మా. ఎందుకంటే ఈ డిషెస్కి ఒక నెంబర్ అంటూ ఏమీ లేదు, 500-600 డిషెస్ కూడాను చెయ్యొచ్చు అని చెప్తూ చివరిగా ఒక మాట చెప్పానండి. అదేంటంటే మంచి పరిచయాలు ఏర్పడతాయమ్మా. నీలాగా మంచి మనసున్న వ్యక్తులు కూడాను, నీ వయసు వాళ్ళు మాట్లాడతారు నీతో. అలాగే చెప్పానుగా, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి ఇంజనీరింగ్ చేసిన ఆడపిల్లలు కూడాను ఆంటీ మీరు చెప్పింది నేను చేశానంటే చాలా బాగా వచ్చింది అని అంటూ ఉంటారు. నిజంగా మీలో మాతృత్వం కూడాను పొంగుతుంది. అలాగా నలుగురు మనల్ని అప్రిషియేట్ చేస్తూ ఉంటే ఎంత బాగుంటుందో. ఇప్పుడు మీరు నాకు ఫోన్ చేసి కిరణ్ గారు మీరు అన్న ఒక వాక్యం నన్ను కదిలించింది అన్నారు కదా, అట్లాగే మీరు చేసిన ఒక డిష్ కొన్ని హృదయాలని అలరిస్తుంది. విజయం నీదేనమ్మా రాబోయే రోజుల్లో. కాబట్టి హాయిగా చేస్తూ పో, వచ్చేవి నీకు వస్తూ ఉంటాయి అని చెప్పి ఎంకరేజ్ చేశానండి. అసలు ఎంత కాన్సన్ట్రేషన్తో విందో. చివరికి అమ్మ నేను చెప్పడం పూర్తయిందన్న. ఇప్పుడు ఆమె సంతోషానికి అవధులు ఇవ్వండి. థ్యాంక్స్ కిరణ్ గారు, థ్యాంక్స్. నాకు టైం వచ్చేసిందని నేను అనుకుంటున్నాను. మొదలు పెడతానండి, మంచి రోజు చూసుకొని మొదలు పెడతాను. చక్కగా చేసుకుంటూ పోతూ ఉంటాను. అనుభవం మీద మెల్లమెల్లగా నేను కూడాను రాబోయే రోజుల్లో ఇంకొన్ని వీడియోలు చేయడానికి ప్రయత్నిస్తానండి. చాలా సంతోషం సార్ అని అందండి. మంచిదమ్మా అన్నాను. సరే, ఆమె కూడా పెట్టేసింది, నేను కూడా పెట్టేశానండి. సో చివరిగా నేను చెప్పేది ఏంటంటే, ప్రతి వాళ్ళు కూడాను ఏదో చెయ్యాలన్న ఒక తపన ఉంటుందండి. ఎందుకో దాన్ని తొక్కిపెట్టేస్తూ ఉంటారు. ముఖ్యంగా భయం వాళ్ళని తొక్కిపెట్టేస్తూ ఉంటుంది. దిగితే కదా లోతు తెలిసేది. కాబట్టి మీకు 60 ఉండొచ్చు, 70 ఉండొచ్చు, 80 ఉండొచ్చు, చెయ్యాలి అని అనుకుంటే చేసేసేయండి. అయితే అవుతుంది, లేకపోతే లేదు. ఏమిటి పెద్ద మనకి నష్టం ఏంటి చెప్పండి. కాబట్టి కోరికలను ఎప్పుడు దాచుకోవద్దండి. ముఖ్యంగా మీ కోరికలు సామాజికమైతే సమాజమే మిమ్మల్ని చూసుకుంటుంది, మిమ్మల్ని ప్రోత్సహిస్తుంది. కాబట్టి కార్యోన్ముఖులు కాండి. మీ కోరికల్ని అద్భుతంగా అమలుపరచండి. ఇదండి నేను ఈ వీడియోలో చెప్పాలనుకుంటున్న విషయం. ఇంతకంటే ఏం లేదు. విన్నందుకు కృతజ్ఞతలు.
ఈ వీడియో కనుక నచ్చితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి. ఎందుకంటే ఎవరెవరిలో ఏ ఏ కోరికలు ఉంటాయో మనకు తెలియదు కదా, వాళ్ళు కూడా కనెక్ట్ అయ్యే అవకాశం ఉంది. అలాగే లైక్ బటన్ ఉంటుంది నొక్కండి, బెల్ ఐకాన్ ఉంటుంది నొక్కండి. లేదు కిరణ్ గారు ఒక్కసారి ఆ మేడం గారు మాట్లాడారు కదా, నేను కూడా మీతో మాట్లాడతాను, నా అభిప్రాయం చెప్తాను. చెప్పిన దాని మీద మీరు కూడాను మీ అభిప్రాయం చెబితే నేను కూడాను ఎప్పటి నుంచో అనుకుంటున్న పనిని నేను కొనసాగిస్తాను అని మీరు అనుకొని నాతో మాట్లాడాలి అనుకున్నట్లయితే హాయిగా మాట్లాడండి, ఇబ్బంది ఏం లేదు. నా పేరు మారుతి కిరణ్ పోరూరు. యూట్యూబ్లోకి వెళ్ళి MARUTHI స్పేస్ ఇచ్చి KIRAN అని టైప్ చేస్తే PORURI పోరూరి అని మా ఇంటి పేరు వస్తుంది. అదే నా యూట్యూబ్ ఛానల్ అండి. ఇకపోతే నా ఫోన్ నెంబర్ వచ్చేసి 9491063089. విజయవస్తు. నమస్కారం.